చాలాసార్లు చెప్పాను నేను టెస్టిమోనీ. నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది వెస్టేజ్ ప్రోడక్ట్ డెంటల్ షూ నీమ్ పేస్ట్ అండి. సో మరి ఒక్కసారి దాన్ని క్లాప్స్ ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్. ఒక స్కూల్లో ఒక 5,000 రూపాయలు జీతానికి ఒక టీచర్గా చేస్తూ అక్కడ నాకు పిల్లలు ఇచ్చిన చాక్లెట్ తిన్న తర్వాత నాకు పంటి నొప్పి రావడం ఏంటి. సో ఆ నొప్పి వచ్చిందని నేను కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ టెస్టులు చేసి 3,500 అవుతుందని చెప్పారు. సో మరి నేను 3,500 రూపాయలు నేను పట్టుకొని వెళ్ళలేదండి. మెట్లు దిగొస్తూ దేవుడా ఇంత డబ్బు అంటే లేని వాళ్ళు ఏమైపోతారు అనుకుంటూ నేను ఒక పాజిటివ్గా జస్ట్ హిట్ ఇచ్చాను. నేను అది భగవంతుడు నాకు మంచి చేశాడు అనుకుంటున్నానండి. ఇంటికి వచ్చిన తర్వాత సో మా గ్రేట్ అప్లైనర్ మిస్ రాఘవమ్మ మేడం నాకు వెస్టేజ్లో ఐడి ఇవ్వడం జరిగింది. ఆ మేడం దగ్గర ఫస్ట్ నేను పేస్టే తీసుకున్నాక మేడం నాకు ఇందులో ఇన్కమ్ ఉందండి, సో మీరు ఎడ్యుకేటెడ్ కదా అని చెప్పారు. సో నేను నిజం అంటే చదువుకున్న వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి కదా, అతి తెలివితేటలు అంటారు దాన్ని. సో మేడం నిజంగానా మీ ఫోన్ చూపించండి అని అడిగాను. మేడం 22,000 రూపాయలు ఇన్కమ్ చూపించారు. సరే మేడం అయితేను నేను ఐడి వేసుకుంటానని చెప్పాను. వేసుకున్నాను, మనీ ప్రోడక్ట్ తీసుకున్నాను. మేడం వెళ్ళిపోయినా కూడా నేను స్కూల్ కంటిన్యూ చేశానండి. స్కూల్ కంటిన్యూ చేసిన మేడం నన్ను ఫాలోఅప్ చేసి అంటే నా టాలెంట్ గుర్తు చేశారు ఆవిడ. సో ఫాలోఅప్ చేసి ఒక మీటింగ్ జరిగిందండి అమలాపురంలో ఆగస్టు నెలలో. మా హస్బెండ్ నేను కూడా సరే 100 రూపాయలు పట్టుకుని వెళ్ళాం. మరి అక్కడ కూడా చాలామంది నాలాంటి వాళ్ళే ఉంటారు అనుకుంటాను. ఇక్కడ ఏమండి 100-200 రూపాయలు ఖర్చు పెడుతున్నాం నా స్కూల్లో ఇన్కంలో కట్ చేసేస్తారు కదా అని ఆలోచించాను. నిజంగా నాలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే నా స్థాయిని బట్టి అప్పుడు అలా ఉంది. సో కానీ నిజంగా ఆ రోజు ఆ మీటింగ్లో కూర్చున్నాను కాబట్టి స్టేజ్ మీద సాగిరెడ్డి సత్యబాబు గారు నిజంగా ఆయనకి సన్మానం చేయడం, నిలబడి ఆయన పొజిషన్లో ఆ సార్ చెప్పిన మాటలు నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నానండి. ఎస్, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు కదా, మనం ఎందుకు చేయలేము. అప్పటి వరకు మాకు పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుందండి. సో ఎప్పుడు కూడా మేము హ్యాపీగా సినిమాకి కూడా వెళ్ళలేదు. ఇద్దరం కూడా ఏదో విధంగా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటా తిట్టుకుంటా అదే విధంగా. కానీ ఈ వెస్టేజ్ అనేది భగవంతుడు ఇచ్చిన మహావరం నా లైఫ్లో. ఎందుకంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మ్యారేజ్ అయిన తర్వాత 15 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో నాకు తెలియదు. వెస్టేజ్లో మ్యారేజ్ ఎప్పుడైతే అయిందో నాకు ఫస్ట్ ఎయిడ్ బ్రాంచ్ డైరెక్టర్గా సో జాయిన్ అయిన ఒక నెలలోనే 5,650 పీవీ చేశానండి. సో ఆ నెలలో మాకు మ్యారేజ్ అయింది అక్కడ తణుకులో. ఉదయకేత్ సారు రమేష్ సారు వాళ్ళు చేశారు అక్కడ. సో నేను అదే అనుకున్నాను, నా లైఫ్లో మళ్ళీ మ్యారేజ్ అయింది, నాకు ఇది ఒక పునర్జన్మ అనుకున్నాను. ఆ రోజు నుంచి మా హస్బెండ్ నేను ఒకే మాట మీద సో ఈ బిజినెస్లో మనం ఎలా ఎదగాలి, మనల్ని చూసి ఎంతో మందికి మనం ఒక మార్గం ఎలా వేయగలగాలి. అంటే కొంతమంది భార్యాభర్తలు విడిపోయి చాలా ఇదవుతున్నారు, మనం ఆదర్శంగా ఉండాలి. సో హ్యాపీగా ఉండాలంటే ఒక సినిమాకి భార్యాభర్తలు వెళ్తే హ్యాపీగా ఉండవు. ఈ విధంగా మనం కొంత ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకుని ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం. ఇది ఒక సేవ అవుతుంది. అలానే ఆ సేవకి బెనిఫిట్గా మనకి భగవంతుడు వెస్టేజ్లో గౌతమ్ బాలి గారి రూపంలో మనకి ఇన్కమ్ అనేది ఇస్తున్నారని మేము ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మేము హ్యాపీగా వెళ్ళమండి. సో మార్నింగ్ 8 గంటలకి క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళమండి. సో నైట్ 10:30-11 ఇంటికి వెళ్ళేటప్పటికి అన్నం చచ్చిపోయింది, పొద్దుట వండిన అన్నం. మా అమ్మాయి స్కూల్లో తినేసేది భోజనం. సో తను తింటే తినేది, లేదంటే ఏదైనా వండుకుని తినేసి ఉండేది. ఆ చచ్చిపోయిన అన్నాన్ని కూడా వేడి లేసుకుని ఉల్లిపోయి నంచుకొని తిన్న రోజులు ఉన్నాయి స్టార్టింగ్లో. సో నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్ మంత్ 10వ తారీఖు మా అకౌంట్లో డబ్బులు పడగా, ఎందుకంటే నేను 5,000కి చేశాను. కానీ నా ఇన్కమ్ 17,000 స్టార్టింగ్లో, తర్వాత 14,600, తర్వాత 10,000 వచ్చింది. సో 10,000 వస్తుంది ఎందుకు దిగుతుంది చెక్ అని నేను క్వశ్చన్ వేసుకుని సో ఇక్కడ ఏదో నేను నేర్చుకోవాలి, నాలో లోపం ఉందనుకుని సో ఎక్కడ ఈ లోపం నేను సరిదిద్దుకుంటాను అనేసి ప్రతి మీటింగ్ రాజమండ్రి మేము చాలా మీటింగ్లకు వచ్చాడు. మా హస్బెండ్ ఎప్పుడు కూడా మీటింగ్ మీద ఫోకస్ పెడతారు, నేను టీంని మోటివేషన్ చేయడం మీద ఫోకస్ పెడతాను. అంటే మన టీంని మన చంటి పిల్లలు ఎలా చూసుకోవాలి అలా చూసుకుంటేనే టీం డెవలప్ అవుతుందని. మనం ఈగోతో కనుక
సో నేను చెప్తున్నాను ఏమనుకోవద్దే, నేను నా గురించే చెప్పమన్నారు సార్ మీరు, పర్లేదు కదా? ఓకే. సో ఈగోతో మనం ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత నేను అనే అహంభావం ఉండకూడదండి. సో మనము అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ టీము మన వాళ్ళు అని వస్తుంది. మన టీంలో ఎవరు తప్పు చేసినా సరే, వాళ్ళు తెలియక చేశారు కదా, మనం చెప్పాలి. వాళ్ళు తప్పు చేశారు, మనం తప్పు చేస్తే వాళ్ళకి మనకి డిఫరెంట్ ఏముంటుందని నాకు నేను పాజిటివ్గా మార్చుకుంటాను. సో అలా మార్చుకుంటూ నా టీం డెవలప్ చేసుకోవడం, అలా నా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్గా ఉంటారు నిజంగా. సో ఇన్కమ్ అప్పుడెప్పుడైతే నేను ఇలా పాజిటివ్గా ఆలోచించానో, స్టార్ డైరెక్టర్గా 4 నెలల 15 రోజులు స్టార్ డైరెక్టర్ అయ్యామండి. సో 4 నెలల తర్వాత నేను యూనివర్స్ కనెక్ట్ అయి ఉంటాను. నేను ఏది అడిగితే యూనివర్స్ అయితే నాకు చాలా 100% ఇస్తుందండి. సో స్టార్ డైరెక్టర్ అవ్వద్దు, ఎందుకు ఉపయోగం లేదు అన్నారు చాలామంది. మేడం స్టార్ అయితే మీకు డబ్బులు రావని చెప్పారు చాలామంది. సో అక్కడ నేను ఒకటి ఇంటికి వెళ్ళి ఆలోచించింది ఏంటంటే, నేను ఇప్పుడు పడవ దాటి అవతలకి వెళ్ళినా వద్దా, అంటే స్టార్ అవ్వాలంటే అవతలకి వెళ్ళాలి. ఎన్నాళ్ళని ఇక్కడ ఆగిపోతాను, నా ప్రయాణం ఇక్కడ ఆపేస్తానని నన్ను నేను మళ్ళీ మోటివేషన్ చేసుకుని, సో స్టార్ ఎందుకు అవ్వకూడదు అని క్వశ్చన్ చేశాను. లేదు మేడం ఎల్ఓపి తీస్తే కానీ స్టార్ అవ్వకూడదు అన్నాను. సార్ అదేదో ఎల్ఓపి తీసేస్తే పోలేదు అనుకున్నాను. సో స్టార్ డైరెక్ట్గా ఫస్ట్ ఎల్ఓపి తోటి స్టార్ డైరెక్ట్ అయ్యానండి. ఆ నెల 26,000 తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ 2 ఎల్ఓపిలతో స్టార్ డైరెక్ట్గా సెకండ్ మంత్ క్వాలిఫై అయ్యాను. థర్డ్ మంత్ 3 ఎల్ఓపిలు చెక్ తీసుకోవాలనుకున్నాను. సో 50,000 చెక్ తీసుకున్నాను. తర్వాత సో బూట్ క్యాంప్ ఫస్ట్ మన సుధాకర్ సార్ పెట్టిన బూట్ క్యాంప్లో 14,000 తీసుకుంటున్నానండి. అక్కడ నేను ఏమని కోరుకున్నానంటే బూట్ క్యాంప్లో మళ్ళీ బూట్ క్యాంప్కి నేను కార్ వేసుకుని రావాలి అని గోల్ అయితే పెట్టుకున్నాను. గోల్ పెట్టుకున్న తర్వాత నిజంగా భగవంతుడు నాకు తదాస్తు అన్నారేంటో తెలీదు, ఒక డైమండ్ డైరెక్టర్గా నేను కార్ ఓపెనింగ్ అనేది మన సుబ్బయ్య శెట్టి సార్ ద్వారా అవ్వడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మళ్ళీ ఆ బూట్ క్యాంప్లో ఒకటే కోరుకున్నాను నేను, నెక్స్ట్ మంత్ నేను క్రౌన్ డైరెక్టర్గా స్టేజ్ మీద నేను మాట్లాడాలి, 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలనే గోల్తో అయితే నేను అక్కడి నుంచి రావడం అయింది. సో చాలామంది బూట్ క్యాంప్ అంటే విన్నాదే వింటాం, ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అనుకుంటారు. కానీ బూట్ క్యాంప్కి ఒక తిరుపతి దేవాలయానికి వెళ్తే అక్కడ ఉండేటువంటి వెంకన్న స్వామికి మనం ఎలా మొక్కుకుని వస్తామో, బూట్ క్యాంప్లో మనం ఎలాంటి మొక్కు అవసరం లేదు, మన కోరికలు కనుక అక్కడ చెప్తే సో ఆ రూమ్లో ఉన్న వాళ్ళంతా కూడా పాజిటివ్గా ఉంటారండి ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బయట వదిలేసి ఆ బూట్ క్యాంప్లో ఉండేటువంటి లోపల హాల్లో హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే బ్యూటిఫుల్ స్టేట్లో ఉంటామో, హ్యాపీ మూమెంట్లో మనలోంచి హ్యాపీ అవి అన్నీ అంటే బయటకు వస్తాయన్నమాట. అప్పుడు మనం ఏం కోరుకుంటున్నామో జరుగుతుంది. సో నిజంగా నేను అది అనుకున్నాను, ఒక స్వర్గంలో ఉన్నాను కదా, స్వర్గంలో ఏదైతే అది జరుగుతుంది కదా, నేనైతే క్రౌన్ అవ్వాలనుకున్నానండి. సో లాస్ట్ మంత్ మిరాకిల్ ఏంటంటే, వారం రోజుల ముందు మా హస్బెండ్ అన్నారు, క్రౌన్ ఎందుకే బాబు, చాలా ఇది మనం చెక్ మీద పెడతాం ఫోకస్ అన్నారు. సో అంటే డైమండ్ డైరెక్ట్గా 80,000 ఇన్కమ్ తీసుకున్నామండి. సో ఇన్కమ్ తీసిన తర్వాత నాకు ఇంకా చెక్ తీయాలి. మా మెంటర్ రాఘవమ్మ మేడం అడిగాను, మా అప్లైనర్ మేడం నేను 1,00,000 తీయాలి మేడం, ఎలాగ చెప్పండి అన్నాను. ప్రతి నెల 2వ తారీఖు చేస్తాను. మేడం నన్ను అడుగుతారు ఏంటంటే బాబు నేను 1,00,000 తీయలేదు కదా అన్నారు. సరే అనేసి నేను మన పైన ఉదయ్ గారు రమేష్ రావుకి చేశారు, సార్ నేను 1,00,000 దాటి తీయాలి సార్, ఏం చేయమంటారు? సో ఏం లేదు మేడం క్రౌన్ అవ్వండి, ఆటోమేటిక్గా డెప్తలు దించండి అన్నారు. సర్లే అనుకున్నాను. సో మనకంటూ ఒక మిరాకిల్ సృష్టించాలి కదా, మిరాకిల్ సృష్టింటే దాన్ని వేస్ట్ చేసిన ఎంతోమంది ఫాలో అవుతారని ఒక సంకల్పంతో మళ్ళీ బుక్లో రాస్తాను, ప్రతి నెల బుక్లో రాస్తానండి. సో థ్యాంక్ యూ యూనివర్స్, ఈ నెల నేను క్రౌన్ డైరెక్టర్గా 6 లైన్ల నుంచి 6 డైరెక్ట్ అలవాటు తీసుకున్నందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలను రాస్తున్నాను. నిజంగానే అంటే వారం రోజుల ముందు మా హస్బెండ్ వద్దు అన్నారు. మరి ఆయనకి ఎక్కడ కరెక్ట్ అయిందో నాకు తెలీదు, చేసేద్దాం అన్నారు. మీరు నమ్ముతారో లేదో 2 రోజుల్లో 6,000 పీవీ వచ్చింది. ఒక లెగ్ రాదు అనుకున్న లెగ్. అంటే మన సంకల్పం స్ట్రాంగ్గా ఉంటే భగవంతుడు సైతం ఎదురవుతాడండి. మనలో ఎప్పుడైతే నెగిటివ్ బీజం అనేది ఉందో, భగవంతుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నా సరే మనం తీసుకునే అర్హత కోల్పోతాం. ఓకేనండి. సో నిజంగా విఎంసీఎం అంటే ఏంటి అని నేను పివి లక్ష్మీ మేడం చెప్పే ఆ ట్యూన్లో విన్నాను.
సో నేను కూడా సీఎం అవ్వాలి అనుకున్నాను. బట్ నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయింది ఏంటంటే ఈ నెల డిసెంబర్ ఎండింగ్ కల్లా మ్యాక్సిమం ఒక 3 లక్షలు దాటి ఇన్కమ్ తీయడానికి అయితే నేను రెడీ అండి. థ్యాంక్ యూ యూనివర్స్. సో తర్వాత 2025 కదా, 2026 నాటికి నేను 10 lakhs తీయాలనే గోల్ అయితే నేను చాలా హార్డ్ వర్క్ చేయడానికి డిసైడ్ అయినాను. సో నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మా హస్బెండ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్ సార్కి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 10వ తారీఖుని అమలాపురంలో ప్రెస్ క్లబ్ అనే హాల్లో మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్ ఇద్దరు వెళ్ళడం జరిగింది. సో ఆ మీటింగ్లో మన సాయిరెడ్డి సత్యబాబు ఒకే మాట చెప్పారు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, లెక్చరర్గా 2,40,000 తీసుకునే వ్యక్తి వేస్టేజ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఆ ఒక్క క్వశ్చనే నాకు తగిలింది. మేమిద్దరం వెళ్ళి డిస్కస్ చేసుకున్న తర్వాత ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది. నిజంగా తెలియాలంటే ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో సెషన్ ఇచ్చారు. తర్వాత నేను యూట్యూబ్లో చూస్తే వేశ్వర్ సార్ది నాకు యూట్యూబ్ ఛానల్ దొరికిందండి. సో నేను అక్కడి నుంచి నేను ఎక్కువ మ్యాక్సిమం యూట్యూబ్ని ఫాలో అవుతానండి, ఓన్లీ ఫర్ వేస్టేజ్ అండి. తర్వాత అన్నీ తెలుసుకున్నాను. సో సార్తో కూడా 2-3 సార్లు మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం గెయిన్ చేయాల్సింది నాలెడ్జ్ ఏ విధంగా చేయాలంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో వ్యక్తి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది. రియల్గా చెప్పాలంటే ఈశ్వర సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మంత్ మీరు అమలాపురంలో ఇచ్చిన సెషన్ మా సార్ నాకు చదువు చెప్పిన గురువు గారు అండి. ఆయన రిటైర్మెంట్ అయిపోయారు. జూన్ 2వ తారీఖుని ఆయన రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ అయిన తర్వాత 4వ రోజున సార్ మీటింగ్ జరిగింది అమలాపురంలో. సో ఆ మీటింగ్ మా సార్ని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఈయన చెప్పిన సెషన్కి ఆయన ఫిదా అయిపోయాడు. ఎందుకంటే మేము స్టార్టింగ్ నుంచి చెప్పినప్పుడు కూడా ఇప్పటికీ కనెక్ట్ అయిన వ్యక్తి సయాటికా ప్రాబ్లం గురించి అప్పుడు ప్రొడక్ట్ వాడారు. అంటే టీచర్ సాధారణంగా నమ్మరండి, నమ్మితే వదలరండి. అటువంటి వ్యక్తి లాస్ట్ మంత్ ఆయన బ్రాంజ్ అయ్యి మమ్మల్ని క్రౌన్ చేశారండి. సుధాకర్ సార్ గురించి అయితే నేను ఆయన దగ్గర నేర్చుకున్నది ఏంటంటే నెట్వర్క్ మార్కెట్ గురించి ఎలా చేయాలో ఆయన దగ్గర తెలుసండి. చాలా మంది మరి నాకు గమనించారో లేదు తెలుసు, నెట్వర్క్ మార్కెటింగ్లో చెయ్యాలంటే ఆయన నాలెడ్జ్ చాలా ఉందండి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెట్ని యాజ్గా దించేస్తారు. ఆయన చెప్పిన సబ్జెక్ట్ నేను ప్రతిసారి ఏంటాను కాబట్టి. అంటే దూరపు పంటలు పంటలు చూసారా, మనం ఎక్కడో ఆలోచిస్తాం కానీ దగ్గరే ఉంటారు నాన్న. నాకైతే ఈసారి అయితే నిజంగా మాకు ఏమంటారు, అమ్మా నాన్న జన్మనిస్తే వెస్టేజ్లో పునర్జన్మ ఇచ్చిన వ్యక్తి అయితే ఆయన. ఎందుకంటే ఆయన మీటింగ్కే నేను వెళ్ళాను. సో సార్కి నిజంగా జీవితాంతం 3 తరాలు రుణపడి ఉంటాను సార్. నేను చాలా సింపుల్గా చెప్తాను, ఎక్కువ చెప్పనండి. నేను ఒకటే చేస్తాను, ఏంటంటే మీటింగ్లో కూర్చోబెట్టాలి, లేదంటే మీటింగ్ చేయాలి. రియల్గా చెప్పాలంటే నాకు మీటింగ్ చేసే కెపాసిటీ లేదు, అంత నాలెడ్జ్ నా దగ్గర లేదు. సో నేను మీటింగ్లో కూర్చోబెడతాను ఎక్కువ. ప్రతి మీటింగ్కి అమలాపురం సార్ మీటింగ్ పెడితే నా జనమే ఏమంటారంటే గొర్రెల మందలా తీసుకెళ్ళిపోతాను. నిజంగా చెప్తాను, అలాగే తీసుకెళ్ళేవారు. సో ఫస్ట్ బూట్ క్యాంప్కి గోల్డ్ డైరెక్టర్గా 14,000 తీసుకుంటూ 33 మందిని తీసుకెళ్ళాను. ఆ 33 మంది నన్ను సెకండ్ బూట్ క్యాంప్ మే నెలలో జరిగిన బూట్ క్యాంప్కి 88 మందిని తీసుకెళ్తూ డైమండ్ డైరెక్ట్గా కారు ఓపెన్ చేసేవాడి. అక్కడ మే 16 జరిగిన కారు ఓపెన్ అయింది సార్. ఈ రోజుకి నాది 3 నెలలు పూర్తవుతుంది. నా కారు దగ్గరగా 24,800 కిలోమీటర్లు తిరిగిందండి. పొద్దున్న మేము 8 గంటలకు వెళ్తామండి, నైట్ 11, 12, 1 గంట అయినా చేస్తాం. ఎందుకంటే సార్ ఇందులో మనకు ఒకటే తెలిసింది, డబ్బు ఉంది సార్. డబ్బు ఉన్నప్పుడు మనం ఎక్కడో నీటిని తొడగవలసిన అవసరం లేదండి. నిజంగా 24 గంటల్లో 22 గంటలు కష్టపడిన తప్పు లేదు, ఎందుకంటే డబ్బు వచ్చేస్తుందండి. నిజంగా లాస్ట్ మంత్ సార్ అన్నారు చూసారు 120 అన్నారు. నిజంగా చెప్తున్నాను, ఒక 2-3 నెలల్లో మేము 2 లక్షలకి వెళ్ళాలి టార్గెట్ ఉంది. ఎందుకంటే డబ్బు ఉందండి. డబ్బు వేసుకోవడానికి మనం ఎదరికి వెళ్ళట్లేదు. మనం ఏంటంటే ఎంత కష్టపడితే అంత డబ్బు ఇవ్వడానికి వెస్టేజ్ ఉన్నప్పుడు మనం కష్టపడడానికి ఏంటి ప్రాబ్లం అండి. నిజంగా ఒక 2 years కష్టపడితే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది కదండి. రియల్గా చెప్తున్నాను, నా లైఫ్ సెటిల్ అయిపోయింది. యాక్చువల్గా మాకు అవసరం లేదు, కానీ నేను 10 మందికి ఇస్తున్నాను. నా టీంలో ప్రతి ఒక్క సిల్వర్ ఎవరైతే సిల్వర్ అయ్యారో 30,000 చెక్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఎల్బోబీ తీసుకుంటే వాళ్ళకి 30,000. ఒక్కసారి సిల్వర్గా ఎల్బోబీ తీసుకున్నారంటే మనం తిరిగి చూడక్కర్లేదు. మన టీం బిల్ చేయట్లేదు, వాళ్ళే బిల్ చేసుకుని వెళ్ళిపోతారు. రియల్గా నా టీంలో 26 మంది ఉన్నారు. 26 మందికి చెక్కులు 30+ తప్పని కింద ఎక్కడ ఇప్పించుకోలేదు. సో వాళ్ళకి ఇప్పించినందుకు నాకు డబ్బు వస్తుంది. ఇక్కడ నేను చేసింది ఏమి లేదండి, వాళ్ళకి డబ్బులు ఇప్పించడమే. మనం చేసిన కింద సార్ చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇన్ని మీటింగ్లు ఎందుకు పెడుతున్నారు. ఈ నెక్స్ట్ 4వ తరగతి 5వ తరగతి బూట్ క్యాంప్కి నా టీం నుంచి 200+ మెంబర్స్ తీసుకెళ్తున్నారు. సార్
అనౌన్స్మెంట్ చేశారు ఆ ప్రోగ్రామ్ గురించి అయితే నాకు ఇంకా అర్థం కాలేదు సార్. వన్ సెకండ్ మళ్ళీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ మీరు అన్న టార్గెట్లో నేను ఇంకెక్కువ మంది తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విశ్వ సార్, థ్యాంక్ యూ సార్.